ఆంధ్రదేశ చరిత్రలో ఉత్తర కోస్తా తీరం, ప్రత్యేకించి ప్రాచీన కళింగ సామ్రాజ్యం ఒక అద్భుతమైన అధ్యాయం. ఈ ప్రాంతంలో ఎన్నో రాజవంశాలు తమ ముద్రను వేశాయి. అందులోనూ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని జుత్తాడ గ్రామం ఒక నిగూఢమైన చారిత్రక నిధి. శారదా నదీ తీరాన వెలసిన ఈ గ్రామం సుమారు 1000 ఏళ్ల కిందటే మత్స్యవంశపు రాజుల వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. జుత్తాడలోని ఉమామల్లేశ్వర స్వామి వారి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, అక్కడ లభించిన శాసనాలు, శిల్పకళా చాతుర్యం మరియు ఆ కాలపు రాజకీయ సామాజిక పరిస్థితులను శాస్త్రీయ దృక్పథంలో విశ్లేషించుకుందాం. జుత్తాడ గ్రామం అనకాపల్లి జిల్లాలోని చోడవరం నుండి గోవాడ వెళ్లే ప్రధాన రహదారిలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి పూర్వం వృత్తాడ అనే పేరు ఉండేదని స్థానిక పెద్దల కథనం. చారిత్రక కోణంలో పరిశీలిస్తే మత్స్యవంశపు రాజుల శాసనాలలో దత్తాడ అనే ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన మత్స్యరాజు వల్లభదేవరాజు దంతనది ఒడ్డున దత్తాడ వద్ద అగ్నిష్టోమయాగం నిర్వహించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ దత్తాడ లేదా రొత్తాడ కాలక్రమేణా జుత్తాడగా రూపాంతరం చెంది ఉండవచ్చు. ఈ గ్రామం భౌగోళికంగా శారదా నదీ తీరాన ఉండటం వల్ల ప్రాచీన కాలం నుండే వ్యవసాయానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా వర్ధిల్లింది. శారదా నది ఈ ప్రాంతపు జీవనాడి మాత్రమే కాక మత్స్యరాజుల ఆరాధ్య దైవమైన మత్స్యగుండం నదికి ఉపనదిగా లేదా సంబంధం ఉన్న ప్రవాహంగా చరిత్రకారులు భావిస్తున్నారు. జుత్తాడలోని దేవాలయ నిర్మాణానికి, అక్కడ శిల్పకళకు ప్రధాన కర్తలు వడ్డాదిని రాజధానిగా చేసుకుని పాలించిన మత్స్యవంశీయులు. వీరు తూర్పు గంగవంశపు రాజులకు అత్యంత విశ్వసనీయులు. వీరి రాజధాని వడ్డాది అనే పేరు అంటే వడ్డ ఆది నుండి వచ్చింది, అనగా ఓడ్ర దేశపు ప్రారంభం అని దీని అర్థం. మత్స్యరాజుల చరిత్ర క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు విస్తరించి ఉంది. వీరి వంశమూలాల గురించి ద్రిబ్బిడి తామ్రశాసనం సమగ్రమైన సమాచారాన్ని అందిస్తోంది. ఈ శాసనం ప్రకారం ఈ వంశం మత్స్యావతార రూపంలోని విష్ణువు నుండి ఉద్భవించిందని వారు విశ్వసించేవారు. గ్రామ పులిమేరల్లో లేదా గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఇలాంటి స్వాగత తోరణం నిర్మించడం అనేది భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఒక గొప్ప సాంప్రదాయం. ఇది ఈ ఊరు ప్రజల ధార్మిక చింతనను, ఐక్యతను చాటి చెబుతుంది. ఒక ఇంటికి సింహద్వారం ఎలాగో గ్రామానికి ఈ ఆర్చి అలా కనిపిస్తుంది. మంగళార్థం ప్రయుక్తానాం ద్వారేషోపవైనశ అలంకారాచ్చ కర్తవ్య సర్వసౌభాగ్యవర్ధన. శుభం కలగడం కోసం ఇంటి ద్వారాల వద్ద, గ్రామ ద్వారాల వద్ద అలంకారాలు, తోరణాలు నిర్మించడం వల్ల సర్వ సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని శాస్త్రవచనం. మత్స్యరాజులలో అత్యంత శక్తివంతుడైన నరసింహవర్ధన అర్జునదేవ క్రీస్తు శకం 13వ శతాబ్దం చివర ఆ కాలంలో ఈ రాజ్యం రాజకీయంగా పరాకాష్ఠకు చేరుకుంది. ఈ రాజులు తమ నాణేలపై, దేవాలయ ద్వారబంధాలపై మరియు గర్భాలయ పైకప్పులపై తమ రాజముద్ర అయిన మత్స్య చిహ్నాన్ని చెక్కించేవారు. జుత్తాడలోని 2 ప్రధాన దేవాలయాలలో ఈ చిహ్నాలు కనిపించడం వల్ల ఇవి నిస్సందేహంగా మత్స్యరాజుల కాలం నాటవే అని చెప్పవచ్చు. జుత్తాడలోని ఉమామల్లేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాత్మిక పరంగాను అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఈ ఆలయంలోని శివలింగం స్ఫటిక రూపంలో ఉండడం ఒక అరుదైన విశేషం. శైవ ఆగమశాస్త్రాల ప్రకారం స్ఫటికలింగ ఆరాధన సర్వపాపహరమైనది మరియు అత్యంత శక్తివంతమైనది. ఈ ఆలయంలోని లింగంపై విష్ణునామం ఉండడం ఒక గొప్ప చారిత్రక మరియు ఆధ్యాత్మిక సమన్వయం. భారతదేశంలో శైవ వైష్ణవ సంఘర్షణలు జరిగిన కాలంలో కూడా కళింగ ప్రాంతపు రాజులు హరిహర అద్వైత్వాన్ని పాటించారని దీని ద్వారా స్పష్టమవుతోంది. శివుడిలో విష్ణువును, విష్ణువులో శివుడిని దర్శించే శంకరనారాయణ తత్వానికి ఈ లింగం నిదర్శనం. లింగంపై బ్రహ్మసూత్రం ఉండడం మరో విశేషం. బ్రహ్మసూత్ర శివలింగాలంటే శాస్త్రోక్తంగా సిద్ధాంతరీత్యా విభజన రేఖలు కలిగిన శివలింగాలు. ఈ 3 రేఖలు శివలింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలను సూచిస్తాయి. బ్రహ్మభాగం సృష్టికి సంకేతంగా, విష్ణు భాగం స్థితికి సంకేతంగా, రుద్రభాగం లైకి సంకేతంగా ఈ బ్రహ్మసూత్ర రేఖలు కలిగిన లింగాన్ని దర్శించుకోవడం వల్ల కోటి శివాలయాల దర్శన ఫలం కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఈ విధమైన శివలింగాలు రాజరాజ నరేంద్రుడి కాలంలో లేదా తూర్పు చాళుక్యుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అవి జుత్తాడ చరిత్రను క్రీస్తకం 11-12 శతాబ్దాల నాటి చాళుక్య చోళ ప్రభావంలో కూడా ముడిపెడుతున్నాయి. శివాలయానికి సమీపంలోనే పురాతన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉండటం ఈ గ్రామం ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక క్షేత్రమని నిరూపిస్తోంది. ఈ ఆలయ గర్భాలయ పైకప్పుపై కూడా రాతితో చెక్కబడిన మత్స్యబొమ్మలు ఉన్నాయి. మత్స్యరాజులు విష్ణువు యొక్క మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని తమ వంశానికి మూలంగా భావించేవారు కాబట్టి వారు వైష్ణవ ఆలయాల నిర్మాణానికి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చారు. వడ్డాది మత్స్యరాజు వల్లభదేవరాజు వల్లభరాయ నామంతో మహావిష్ణువును ఆరాధించేవాడిని. ఆయన పేరు మీదుగా దత్తాడ అంటే ఇప్పుడుండే జుత్తాడ సమీపంలో అనేక దానాలు జరిగినట్లు శాసనాలు చెబుతున్నాయి. జుత్తాడలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆ కాలపు వైష్ణవ భక్తి ఉద్యమానికి కేంద్రంగా ఉండి ఉండవచ్చు. జుత్తాడ దేవాలయాలలో మరియు పరిసరాల్లో లభించిన శాసనాలు ఈ ప్రాంత కాల నిర్ణయానికి కీలకం. క్రీస్తకం 1432 నాటి ప్రతాపవల్లభరాజు శాసనం జుత్తాడలో లభించిన అతి ముఖ్యమైన ఆధారాలలో ఒకటి. జుత్తాడ శిలాశాసనం ప్రతాపవల్లభుడు క్రీస్తకం 1432 రాజుపాలన దేవాలయ దాన ధర్మాలు. వెంకటేశ్వరాలయ స్తంభ శాసనం క్రీస్తకం 15వ శతాబ్దం ఆలయ నిర్వహణ కోసం వర్షదశన పద్ధతిలో భూమి లేదా సుంకాల కేటాయింపు. చోడవరం శాసనం విశ్వ సంవత్సరం ప్రతాపవల్లభరాజు మరియు ఆయన సేనాని వల్లభరాయపాడులు. ముక్తాపీత పయోద మౌక్తిక జపా వర్ణైర్ముఖే పంచభి త్రైక్షారాంచకమే సమిందు ముకుటం పూర్ణేందుకోటి ప్రభం సోలం టంక కృపాన వజ్రదహనాం పాశాంకుశాన్ ఘంటకాన్ బిభ్రాణం సురభీతి భంజనకరం ధ్యాయేదు మా వల్లభాం. సాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయాం తమ్మిల్లకాయై చ జరాధరాయ నమశివాయై చ నమశివాయ. జుత్తాడులో కొలివి ఉన్న ఉమామల్లేశ్వర స్వామి వారు అత్యంత విశిష్టమైన వారు. ఇక్కడ శివలింగం స్ఫటిక రూపంలో దర్శనమిస్తుంది. స్ఫటికలింగాలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. హరిహర రూపం. ఈ లింగంపై విష్ణునామం మరియు బ్రహ్మసూత్రం ఉండడం అత్యంత అరుదైన విషయం. ఇది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనే అద్వైత భావనగా నిదర్శనం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒక్కటే అని చాటి చెప్పి ఈ నిర్మాణం ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పది. ఏనాడో కట్టిన దేవాలయం కాబట్టి అది చాలా క్రిందకు వెళ్ళిపోయింది ప్రస్తుతం. ఆ దేవాలయం వెనుక భాగంలో పునాదిపై మత్స్యవంశరాజుల చరిత్రను సూచించేదిగా చెప్పబడుతున్న మత్స్యముల యొక్క బొమ్మ కూడా పునాదమై చూపెడుతున్నారు ప్రధాన అర్చకులు. ఇక్కడి నుంచి బయలుదేరి కొద్దిగా ముందుకు ప్రయాణం చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి చేరుకుంటాం. జుత్తాడలోని శివాలయం మరియు వెంకటేశ్వర ఆలయాల గర్భాలయం పైభాగంలో మత్స్య బొమ్మలు అంటే చేప బొమ్మలు ఉండడం మీరు గమనించే ఉంటారు. ఇది కేవలం అలంకరణ కాదు, అది ఆనాటి పాలకుల రాజముద్ర. మత్స్యరాజుల లాంఛనం చేప. వీరు తమ శాసనాలపై దేవాలయ స్తంభాలపై 2 చేపలు ఎదురెదురుగా ఉన్న గుర్తులను చెక్కించేవారు. జుత్తాడలోని ఆలయ నిర్మాణం మత్స్యరాజులైన అర్జునదేవుడు లేదా జయంతరాజుల కాలంలో జరిగి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది జుత్తాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అంతరాలయంలో పైకప్పుపై చెక్కిన మత్స్యరాజుల పరిపాలన తెలియచేసినటువంటి మత్స్యం. శ్రియకాంతాయ కళ్యాణ నిదయ నిదయేర్ధనం శ్రీ వెంకటనిర్వాసాయ శ్రీనివాసాయ మంగళం. అపరాధ సహస్రభాజనం పతితం భేమ భవార్ణవోధరే అగతం శరణాగతం హరే కృపయా కేవలమాత్మసాత్కురు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఈ శాసనాల ద్వారా మనకు తెలిసే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతం కేవలం ఒక చిన్న గ్రామం మాత్రమే కాక వర్తక సంఘాల రాకపోకలు సాగే వాణిజ్య మార్గంగా ఉండేది. ఆలయాల నిర్వహణ కోసం వ్యాపార వస్తువులపై పన్నులు వసూలు చేసి దేవాలయాలకు సమర్పించేవారు. గ్రామ పెద్దల కథనం ప్రకారము జుత్తాడలో ఒక బావి తవ్వుతుండగా ఒక పెద్ద వినాయక విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని గ్రామస్తులు భక్తితో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. పురావస్తు పరంగా చూస్తే ఈ ప్రాంతంలో పూర్వం ఏదో ఒక విపత్తు అంటే వరదలు లేదా యుద్ధాల వల్ల
ఆలయాలు భూస్థాపితమై ఉండవచ్చు. శారదానది తీరాన జుత్తాడ గ్రామస్తులు చెప్పే మరో విశేషం పంచాయతన దేవాలయం. పూర్వం ఈ నదిలో ఒక పంచాయతన ఆలయం ఉండేదని, కాలక్రమేణా అది నదిలో కలిసిపోయిందని చెబుతారు. పంచాయతన శైలి అనేది 5 దేవాలయాల సమూహం. ప్రధానాలయం శివుడు లేదా విష్ణువు. 4 ఉపాలయాలు గణపతి, సూర్యుడు, శక్తి, విష్ణువు లేక శివుడు. నదీ ప్రవాహం మార్పు వల్ల క్రీస్తకం 14-15 శతాబ్దాల్లో వచ్చిన భారీ వరదల వల్ల ఈ ఆలయం శిథిలమై ఉండవచ్చు. నేటికి శారదా నదీ తీరంలో తవ్వకాలు జరిపితే లేదా శాస్త్రీయ అన్వేషణ చేస్తే మరెన్నో పురాతన శిల్పాలు బయలుపడే అవకాశం ఉంది. జుత్తాడ గ్రామం మన చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. మత్స్యరాజుల పరిపాలన, వారి శిల్పకళా చాతుర్యం, సర్వమత సామరస్యం ఈ గ్రామంలోని ప్రతి అణువులోనూ కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భాలయాలపై ఉన్న మత్స్య చిహ్నాలు, స్ఫటికలింగంపై ఉన్న విష్ణునామం మరియు బ్రహ్మసూత్రం వంటివి పరిశోధకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ పురాతన కట్టడాలను, శాసనాలను పరిరక్షించుకోవడం మన బాధ్యత. పురావస్తు శాఖ వారు ఈ గ్రామంలో మరిన్ని పరిశోధనలు జరిపితే శారదా నదిలో అంతర్ధానమైన పంచాయతన ఆలయ రహస్యాలు వెలుగులోకి రావచ్చు. చూసారుగా, జుత్తాడ గ్రామంలో ఇంతటి గొప్ప చరిత్ర దాగి ఉంది. మత్స్యరాజుల వైభవం గురించి, ఈ అరుదైన స్ఫటికలింగం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. బ్రహ్మశ్రీ వల్లభవజ్జల అప్పల నరసింహమూర్తి గారు మరియు శ్రీరామచంద్రమూర్తి గారు వంశపారపరి అర్చకులుగా తమ సేవానిరతతో ఈ ఆలయాల వైభవాన్ని చాటి చూపుతున్నారు. వారి పర్యవేక్షణలో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో విరాజులుతున్నాయి. సాధారణంగా ఇలాంటి క్షేత్రాల గురించి అర్చక స్వాములు పంచుకునే ముఖ్య విషయాలు వారి మాటల్లోనే విందాం. మొట్టమొదట్లో దీన్ని రుత్తాడ అనేవారు. ఈ రుత్తాడ అనేది ఏంటంటే మా ఊరికి కంఠావరంలాగా శారదా నది ఉంది. ఆ నది ఒడ్డున పట్టాలమ్మ వారి తాలూకా పట్టమాంబిక యొక్క గుడి ఉంది. అక్కడికి ఋషులు ఆ నదిలో స్నానం చేసి అక్కడికి వచ్చి తపం చేసుకునేవారు. నాకు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఊరిలో ఉన్నటువంటి ఒక అడిగితే ఆయన భాగవత, రామాయణ, పురాణాలన్నీ తెలిసినవాడు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ రుత్తాడనే గ్రామం కొండ మీద ఉందని, అక్కడ వెంకటరమణమూర్తి గుడి, దానికి ముందు ఈశాన్య భాగంలో గణపతి ఉండేవారని, ఆ గణపతి పెద్ద రాయి, ఆ రాతి విగ్రహానికి ధర్మిల ఆ దెమ్మను దేవాలయంగా తయారు చేశారు. ఈ ఆలయం మత్స్యరాజుల కాలంలో నిర్మింపబడ్డారని, అక్కడి నుంచి మెట్లు ఈ శారదా నది వరకు ఉన్నాయని, ఆ శారదా నదిలో పంచాయతనం గుడి ఉన్నది అని అప్పుడే ఆనాడు అతను చెప్పాడు. ఇదేమో నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఎల్లప్పుడూ కలకలలాడుతూ ఈ జుత్తాడ గ్రామం ఒప్పుతుంది. ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనది. పూర్వం మహర్షులు ఇక్కడ తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారాన్ని పొందారని వీరి పూర్వీకుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొలువైన ఉమా మల్లేశ్వర స్వామి మరియు వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షాలు. తరతరాలుగా ఈ కుటుంబం ఈ స్వామివారి సేవలో తరిస్తోంది. వీరి తాత ముత్తాతల నుండి వస్తున్న ఈ అర్చకత్వ బాధ్యతను ఒక సేవగా భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా భక్తుల సహకారంతో ఆలయ ప్రాకారాలు, గోపురాలు మరియు భక్తులకు అవసరమైన వసతులను మెరుగుపరుస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే సంకల్పం. మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు మరియు వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో స్వామివారికి విశేష అభిషేకాలు, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయాల్లో స్వామివారిని దర్శించుకోవడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. మనం మత్స్యరాజుల వైభవం గురించి, ఆ అరుదైన స్ఫటికలింగం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ వీడియోను లైక్ చేయండి. మన చుట్టూ ఉన్న చారిత్రక సంపద గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోను మీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పరిశోధనాత్మక వీడియోల కోసం, మన ఆంధ్రదేశ చారిత్రక రహస్యాలను తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి. తద్వారా మా ప్రతి అప్డేట్ మీకు వెంటనే అందుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జుత్తాడ గ్రామస్తులు కూడా ఈ వీడియో చూసి ఇంకా ఏమైనా ఈ దేవాలయం గురించి మీకు తెలిసిన విషయాలు మాకు తెలియచేయండి. జుత్తాడ గ్రామాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా?
అక్కడ మీరు గమనించిన విశేషాలు ఏమిటో మాతో పంచుకోండి. మరో చారిత్రక క్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై